బట్టు కేవ్స్ అండి. ఇది ద టాలెస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. చూడండి, ఈ స్టెప్స్ అయితే చాలా స్టీప్ ఉన్నాయి. ఎక్కడానికి మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. బట్ ఎక్కచ్చు 272 స్టెప్సే. కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కితే సరిపోతుంది. చూడండి, అందరూ చాలా ఇబ్బందితో ఎక్కుతున్నారు. నేనైతే హాఫ్ స్టెప్స్ ఈజీగా ఎక్కేసాను. కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ యూ కెన్ గో. బట్ లోపలైతే వ్యూ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి, దూరం నుంచి చూసినప్పుడు ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది స్టెప్స్కి. కానీ దగ్గరకు వచ్చాక కొంచెం పెయింట్ అంతా ఎగిరిపోయింది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా చూడొచ్చు. క్రౌడ్ కూడా ఇప్పుడేం పెద్ద ఎక్కువ లేదు, తక్కువే ఉంది. ఎర్లీ మార్నింగ్ 10 AM అవుతుంది. భలే ఫామ్ అయ్యాయి ఈ గుహలు అయితే కనుక, భలే ఉన్నాయి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అబ్బా దీన్ని ఎక్కడము. వ్యూ పాయింట్ కూడా సూపర్గా ఉంది. ఇక్కడ అంతా మన ఇండియన్ తమిళియన్స్ ఉన్నారు. అఫ్కోర్స్ మలేషియన్ తమిళియన్స్ కూడా ఉన్నారండి. చాలా కాలం నుంచి వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎక్కేయచ్చు, అంత పెద్ద కష్టం అయితే ఏమి ఉండదు. కొంచెం హెవీగా ఉండే వాళ్ళకైతే కొంచెం కష్టం అనిపిస్తుంది. లైట్గా ఉండే వాళ్ళం అయితే ఈజీగా ఎక్కేయచ్చు. నార్మల్ స్టెప్స్ చూడండి, నార్మల్గా ఎక్కుకుంటూనే నేను హాఫ్ అబౌవ్తో వచ్చేసాను. కొండలు అయితే చాలా బాగున్నాయండి. ఎక్కే కొద్ది వ్యూ పాయింట్ అయితే చేంజ్ ఓవర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ విల్ సీ హియర్. అలా అలసిపోతారన్నమాట భారీగా ఉన్నప్పుడు ఎక్కి. కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఎక్కేయచ్చు. ఏమైనా మన ఇండియన్స్ చాలా గొప్పండి. మలేషియాలోకి వచ్చి బాగా వేశారు. ఈ తాయి వాళ్ళు కూడా ఎక్కుతున్నారు, ఎందుకనేది తెలియదు. వాళ్ళకి కూడా ఈ దేవుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమో, ఏదో కోరికలు తీర్చేస్తారు. అందరూ నమ్ముతారట బాగా మన దేవుళ్ళని. అమ్మయ్య, ఎనీ హో 260, టోటల్ 272 స్టెప్స్. అమ్మయ్య, ఇది కౌంటింగ్తో ఎక్కేసాం. అమ్మయ్య, చూడండి లోపల వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ లైమ్ స్టోన్ అంతా ఎక్సలెంట్గా ఉంది. ఫారినర్స్ కూడా ఎక్కేసారు. ఇక్కడ మళ్ళీ చిన్న సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇక్కడ మన ఇండియన్ అవుట్లెట్, అక్కడ ఇండియన్ అవుట్లెట్. ఇన్ని రోజులు సిటీలో తిరుగుతా అంటే ఏమనిపించట్లేదు. ఇక్కడ మన ఇండియన్స్ చూస్తే అరే మన వాళ్ళు కొంచెం బాగున్నారు. చూడండి, ఈ కొండలు ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే బాగా నచ్చుతాయి. నేచర్ లవర్ కాబట్టి ఇవన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి అయితే వీలైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ప్లేస్. ఈ బట్టు ప్లేస్ చూద్దాం, నాకు మొదటిసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓ అవే కాదు, లోపల ఇంకా ఉన్నాయండి స్టెప్స్. చూడండి అక్కడ స్టెప్స్ ఇంకా లోపల చాలా ఉన్నాయి. చూడండి పైకి ఇంకా ఉన్నాయి.
ఉప్పు అయితే మార్బలస్. చాలామంది ఇక్కడ చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారు. మన ఇండియాలో అయితే ఇలా ఉండదు, గుళ్ళోకి బాగానే చెప్పులు తీసేయాలి, బట్ ఇక్కడ తిరిగేస్తున్నారు. అయితే లోపలికి వెళ్ళడానికి మాత్రం తీసేసి వెళ్ళాల్సిందే, ఆ మాత్రమన్నా చేయక తప్పదు. వాట్ ఏ నేచరిస్టిక్ వ్యూ, అసలు అద్భుతంగా ఉందండి. అసలు చాలా 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 బాగుంది, కన్నుల విందు అని చెప్పవచ్చు. ఈ నెమ్మలి పించాలు పెట్టారు చూడండి, చాలా బాగున్నాయి. అసలు మెయిన్ దేవుడు అయితే ఇక్కడ ఉంటారండి దీని లోపల. మళ్ళీ స్టెప్స్ ఇవి ఇంకా స్టీప్ ఉన్నాయి. అదిగోండి అక్కడ ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి. చూపిస్తాను. అదిగోండి నేచర్ బ్యూటీ అంటే ఇదే అండి. వీడియోలో మీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఏంటనేది అంతే అండి. టాప్కి అయితే వచ్చేసాము. ఇదే ఫైనల్గా ఉన్న వీడియో అయితే. టాప్ వ్యూ లోపల నుంచి అయితే ఎండగానే బాగా పడుతుంది. ఫుల్ స్వెట్ అయితే అయిపోయినామండి. ఈ స్టెప్స్ ఎక్కాక అవ్వకుండా ఉంటామా, కానీ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కింద నుంచి చూసినప్పుడు ఎక్కలేమేమో అనుకున్నా, అంతేం లేదు, ఎక్కేయచ్చు. సో ఎంజాయ్.